రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 ఈ సినిమా గురించి మొదటి నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ ను మార్చేశారు. ప్రిన్స్ న్యూ లుక్ తో సినిమా పైన అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికీ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి కూడా ప్లాన్ చేస్తూ నటీనటుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో వార్త వినిపిస్తోంది. SSMB 29 మూవీలో మహేష్ బాబుకు అన్నగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ అటు వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు వెంకటేష్ కాంబోలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపించబోతున్నారన్న వార్తలతో వారి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ వార్త నిజమే అయితే మహేష్ వెంకీ క్రేజీ కాంబో మరోసారి నెక్స్ట్ లెవెల్కు వెళ్ళడం మాత్రం పక్కా అంటున్నారు. అయితే దీనిపైన చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక RRR మూవీతో గ్లోబల్ సక్సెస్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు SSMB 29తో హాలీవుడ్ రేంజ్లో వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే సీక్రెట్గా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రాలేదు. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా, విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఈ సినిమా చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా సినిమా అని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో లీక్స్ ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉంటుందన్న సమాచారం లేదు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ క్యారెక్టర్లో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వెంకటేష్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావుపుడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.